కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశం కానున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ పునర్విభజన చట్టం అంశాలపై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి ముఖ్యమైన వాదనలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా 7,200 కోట్ల విద్యుత్ బకాయిలను తెలంగాణ సర్కార్ చెల్లించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. హైదరాబాద్లోని 32 సంస్థలు ఇతర ఆస్తుల్లో వాటా ఇవ్వాలని, సిటీలోని 3 భవనాలను తమకు కేటాయించాలని ఏపీ అంటోంది. అదేవిధంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ప్రస్తావించని వాటిల్లో వాటా కావాలంటుండగా, విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదులో వాటా అడిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు విభజన తర్వాత ఏపీలో కలిసిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ వాదించే అవకాశం ఉంది. ఏపీకి ఉన్న విస్తారమైన తీర ప్రాంతంలో తెలంగాణకు వాటా ఇవ్వాలని టీడీపీ ఆలయంలో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని కోరనుంది. కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కూడా కేటాయించాలని ఇటు రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరే అవకాశం ఉంది. ఇక ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి పడిన 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ సర్కార్ అంటోంది. ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో తెలంగాణకు వాటా కావాలంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, మరికొన్ని గంటల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ, ఏపీలో ఉన్నటువంటి ప్రధాన అంశాలపై ఏమన్నా కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారండి? దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, మరికొద్ది గంటల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ భేటీలో అసలు ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు ప్రధానంగా? విభజన జరిగిన అనంతరం సమస్యల పరిష్కారం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం షెడ్యూల్ 9, 10లోని అంశాలతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించుకొని పరిష్కరించమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీని తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే పరిష్కరించుకుందామని కూడా దాదాపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకసారి మీకు రావడం జరిగింది. దీన్ని చాలా మంది కూడా స్వాగతిస్తున్న పరిణామం అనుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో నేడు ప్రజాభవన్ లో ఇరువురు కూడా సమావేశం కానున్నారు. వీరిద్దరి భేటీకి 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రితో పాటు ఏపీ నుండి మంత్రులు అనగా సత్యబాబు, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర నుండి చూసుకున్నారు సిఎస్ ఆధ్వర్యంలో. అలాగే తెలంగాణ నుండి ఆర్థిక మంత్రితో పాటు 2 మంత్రులు పాల్గొంటారని కూడా సమాచారం అందుతుంది. అలాగే ఏపీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే 2014 విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్లో పలు సంస్థల ఆస్తుల లావాదేవీలపై ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇటు 10 ఏళ్లు దాటినా కూడా 2 రాష్ట్రాలు వాటిని పరిష్కరించకపోతే కేంద్ర పరిధిలోకి వెళ్లిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో వాటిని కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా చూసుకోవాలన్న బాధ్యత ఉంది. అలాగే 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు వీరికి ఆశీర్వదించి 2 సార్లు 2 ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ మార్పులు కోరుకున్నారు. కాబట్టి ఈ 2 పరిపాలనపైనే దృష్టి సారించాలని, ఇక ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ మిగిలిన అన్ని అంశాలు కూడా పాలన మొదలుపెట్టే ముందే ఇవన్నీ పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో వారైతే ముందుకొస్తున్న కనిపిస్తుంది. అలాగే ఈ 2 రాష్ట్రాల ముఖాముఖి చర్చించుకోవడం కూడా చాలా చర్చనీయంగా మారింది. అయితే వీటిలో హౌసింగ్, విద్యుత్ శాఖకు సంబంధించి దాదాపు 5,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇటు ఆర్టీసీ భవనాలకు సంబంధించిన ఆస్తులు వివరాలు తెలియలేదు. అలాగే షెడ్యూల్ 9లో ఉన్నటువంటి మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కూడా కేంద్రం హోంశాఖ కీలాబిడి కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో 68 సంస్థలకు సంబంధించి మాకు అభ్యంతరాలు లేవు అన్నట్టుగా చెప్పారు. మొత్తం మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. ఇక 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై కూడా
ఇంకా వివాదాలు అయితే ఉన్నాయి ప్రధానికి. మహేందర్, అలాగే ఇటు విద్యుత్ బకాయిలు కానీ అపరిష్కృతంగా ఉన్న నీటి కేటాయింపులపై కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా ఇరువురు భేటీలో? అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా మిగిలిన అధికారులు కానీ ఇంకా ఎవరు మంత్రులు కానీ ఇంకా ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందంటారు? మొత్తానికి ఇప్పటికైతే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యుత్ కంపెనీ కావచ్చు, 1200 మందిగా అక్కడ ఉండిపోయారు. మరి ఏపీలో 100 మందికి పైగా ఉద్యోగులు అయితే అక్కడ ఉన్నారు. సో వీటికి పరస్పరం మార్పిడి చేసిన అంశంపై కూడా ఇప్పుడు చర్చలు జరగడానికి వారు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటు నీటిది లో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కావచ్చు, తెలంగాణ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్ లో వాటర్ గురించి కావచ్చు, ఇవన్నీ ఒక హాట్ టాపిక్. సో ఇవన్నీ అంశాలు కూడా పూర్తిగా పరిష్కారం జరగాలి. కృష్ణా జలాలపైన ఇప్పటికే చాలా వరకు ఒక యుద్ధం అనేది నడుస్తుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు. సో దీన్ని సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలను చర్చించుకొని కృష్ణా జలాల్లో వాటర్తో పాటు కార్పొరేషన్లు ఆస్తుల పైన కూడా, పంపకం పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మరి దీనికి 2 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అలా అధికారులు కూడా రానున్నారు. ఒక డేటా ప్రకారం వీరంతా కూడా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం కూడా కనిపిస్తుంది. సో సాయంత్రం 6 గంటలకు జరగబోయేటువంటి ఈ భేటీ పైన 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం జరగాలి. అలాగే భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాల మధ్య ఇలాంటి ఒక మంచి వాతావరణం అనేది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం అనేది కొనసాగడానికి కూడా దాదాపు ఈ భేటీని స్వాగతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో సమావేశం కానున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంలు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? హైదరాబాద్ లో ఈ రోజు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించినటువంటి కీలక అంశాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కీలక అంశాలు, ఈ రెండు అంశాల మీద కీలక సమావేశం నిర్వహించనున్నారు. షెడ్యూల్ 9లోని ఆస్తుల విభజన, షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన, ఓవరాల్ గా కలిపి 90 సంబంధించినటువంటి విభజన సమయంలో ఏదైతే షెడ్యూల్ చేయబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిగా చర్చించి ఒక పొలికి తీసుకురావాల్సిన నేపథ్యం అయితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత 2014 నుంచి కూడా విభజన ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కొనసాగించాం. అయితే దానికి సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో మనకు జరిగినటువంటి ఏదైతే ఈ విభజన చట్టంలో అమలు చేయబడినటువంటి ఏవైతే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏవైతే షెడ్యూల్ చేయబడిన ఆస్తుల విభజన కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇటు కార్పొరేషన్ అంశాలు, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశాలు, బకాయిల అంశాలు, అదేవిధంగా 15 ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా నీళ్లు సంబంధించినటువంటి అంశాలు, అన్ని అంశాలని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలి. అయితే గత 10 ఏళ్ల కాలంలో కూడా మొదట 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర విభజన, ఇక్కడ నిర్మాణాలు, అదేవిధంగా ఇక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దాని మీద ఆ విధంగా అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తూ కూడా కార్యకలాపాలు, పరిపాలన అంతా కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ చేశారు. తర్వాత 2019 నుంచి పూర్తి స్థాయిలో మరోసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేదానికి 5 ఏళ్లలో కూడా కేసీఆర్ కి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి షెడ్యూల్ చేయబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా వాళ్ళ ప్రధాన చర్చగా తీసుకురాలేదు. కేవలం కొన్ని సమావేశాలు మాత్రం నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ చేయబడినటువంటి అంశాల్లో ప్రధాన 15 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పుడు కూడా పరిష్కారం తీసుకువెళ్ళలేదు. అయితే ఈ రోజు కొద్ది గంటల్లోనే విభజనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రానికి 91 అంశాలు ఏవైతే షెడ్యూల్ చేయబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిలో ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు 3 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీఎస్ కూడా భేటీ కానున్నారు. అయితే మొదటి నుంచి కూడా విభజన తర్వాత ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా
ఫైల్స్ రూపంలో కూడా ఇప్పటికే దాన్ని మొత్తం రెడీ చేయడానికి సిద్ధం చేశారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉంటుందా, అంతేకాకుండా కేంద్ర కార్యాలయాలు ఏవైతే 3 ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలని వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నిర్వహిస్తున్న సమావేశంలో ఒక కొలిక్కొచ్చేయడానికి అవకాశం ఉందా, మరొకసారి సమావేశం అయ్యే అవకాశం ఉందా అనే దాన్ని వేసి చూడాలి. అయితే 2 రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.